రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. డాక్యుమెంట్ల పర్మిషన్, ఫ్లాట్ల రికార్డుల్లో అవకతవకలు జరిగాయనే ఫిర్యాదులతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక పూర్తి స్థాయిలో డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు రైడ్స్ నిర్వహించారు. కార్యాలయాల్లో అవినీతి జరుగుతోందనే ఆరోపణ నేపథ్యంలో దాడులు చేపట్టారు అధికారులు. పెద్దపల్లి పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ చేపట్టారు ఏసీబీ అధికారులు. డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సోదాలు చేశారు. మంచిర్యాల జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ పరిసర ప్రాంతాల్లోని షట్టర్లకు తాళాలు వేసుకుని వెళ్లారు డాక్యుమెంట్ రైటర్స్. డాక్యుమెంట్స్ లేని ఎల్ఆర్ఎస్ లేఅవుట్ ప్లాట్లకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు అధికారులు. రొటీన్ తనిఖీల్లో భాగంగానే సోదాలు చేసినట్టు తెలిపారు ఏసీబీ డీఎస్పీ మధు. ఖమ్మం జిల్లా వైరా సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రికార్డులను పరిశీలించారు. అధికారుల పనితీరుపై ఆరా తీశారు. లేఅవుట్ల పర్మిషన్లపై అధికారులు డాక్యుమెంట్లు చెక్ చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. పలు రికార్డులు, డాక్యుమెంట్లను పరిశీలించారు అధికారులు. అవకతవకలపై అధికారులు చెక్ చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీపీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో తనిఖీలు కంటిన్యూ చేస్తున్నారు. మొత్తం డాక్యుమెంట్ రైటర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అధికారులు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అవకతవకలు జరిగాయనే ఫిర్యాదులతో అధికారులు తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.